తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత సరే అసంతృప్తులు రావడం, పదవులు రాలేదని అదని ఇదని వెళ్ళిపోవడాలు రావడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజారాజ్యం పార్టీ ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులేస్తుంది, అధికారం దిశగా వెళ్లాలనే ప్రయత్నంలో మీరున్నారు. కానీ అప్పుడే కొంతమంది రావడం, రాజీనామా చేసి వెళ్ళిపోవడం, అక్కడ సామాజిక న్యాయం లేదని ఇలాంటి విమర్శలు, వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడడం, రాజీనామా చేయడం, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓపిక లేని వ్యక్తులు. దేనికి ఓపిక? వాళ్ళ సామాజిక న్యాయం అనేది రాత్రికి రాత్రి జరిగిపోద్దా? అది గట్టి చాలా బలమైన లక్ష్యం. అది ఆ లక్ష్యం వెళ్ళే దిశలోనే ఓపిక సహనం లేకపోతే ఎట్లాగా? మనం స్టార్ట్ చేసిన 2 నెలలు కూడా 3 నెలలు కూడా ఓపిక పట్టకపోతే ఆ నాయకులు ఆ సిద్ధాంతాల పట్ల వాళ్ళు చిత్తశుద్ధి శంకించాలి. అంటే అధికారం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ పార్టీలో సామాజిక న్యాయం లేదనేది కొంతమంది నారగోని కానీ ఇలాంటి వాళ్ళు చేసిన విమర్శలు. పార్టీలో పదవులు నాకు వ్యక్తిగతంగా నారగోని గారికి బాగా తెలుసు. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయి నేను ఇప్పుడు దాకా అడగలేదు. ఆయన అంటే ఆయన ఎందుకు ఎవరితో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా నేను అడగలేదు. దాని మీద నేను ఎక్కువ బికాజ్ అందుకు వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తాను. ఎందుకంటే అది బిట్వీన్ మొన్నదాకా పార్టీలో ఉండి వ్యక్తి మీద మళ్ళీ నేను ఏదో చెప్పి దాన్ని కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం. అల్లు అరవింద్ గారి పాత్ర ఏంటి పార్టీలో? ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఆయన పేరు కూడా వాడుతున్నారు. ఆయన అంటే చిరంజీవి గారు అందరినీ చిరంజీవి గారి దగ్గరికి అందరూ చెప్పుకోలేరు కాబట్టి ఆయన దగ్గర ఉన్న వ్యక్తుల్లో ఒకనొక వ్యక్తి, మేము ఒక్కళ్ళమే కాదు కదా, చాలా కుటుంబం చాలా మంది ఉన్నారు ఇట్లాగా పార్టీ పెద్ద వ్యక్తులు ముఖ్యులు కానీ వాళ్ళందరూ అలాగే ఎంతోమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళలో ఒకరు అరవింద్ గారు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు కానీ, గతం నుంచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ ఇందిరా పార్క్ ఉపన్యాసంతో వచ్చిన విమర్శల్లో కానీ, పరిటాల రవికి మీకున్న గొడవల్ని కామెంట్ చేస్తూ ఉంటారు. మీకు పరిటాల గారికి అసలు గొడవ నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇప్పుడు దాకా ఆయన కలవలేదు, చూడలేదు, వినలేదు. ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి కనుక్కుంటే ఆయన ఎందుకు వచ్చింది అని అడిగితే అసలు మా స్థలం ఉండేదండి అక్కడ. అవును, నాది కూడా కాదు, అది మా బంధువుల పేరు మీద, మా ఫ్యామిలీ మా బ్రదర్ కి సంబంధించి ఎవరి ఇంటి పేరు మీద ఎవరి మీద ఉండేది నాకు తెలియదు. అది ఆయన కొనుక్కున్నారంట. అది లింక్. మరి ఆ లింక్ కి మరి ఎవరెవరు ఎందుకు అలా చేశారు నాకు ఈ రోజుకి అర్థం కాదు. పోనీ ఇది నేను ఇప్పుడు కాదు, నేను విన్నది నేను తమ్ముడు సినిమా చేసే టైంలో వచ్చిందని చెప్పాను. నాకు అసలు అర్థం కదా, ఎందుకు నువ్వు ఎక్కడ ఉన్నావు నన్ను అడిగారు. నేను ఎందుకు షూటింగ్ చేస్తాను BHL అని చెప్పాను. ఆ రోజు నుంచి అది ఎందుకు వదలలేదు మరి ఈ రోజు దాకా వీళ్ళు. అసలు ఎలాంటి గొడవ కానీ ఆయనకి మీకు వాదోపవాదాలు కానీ ఏమి సార్? అసలు నేను చూడండి మనిషినే చూడలేదు మీరు వ్యక్తి? ఎప్పుడు దాకా చూడలేదండి. ఓకే, తర్వాత మీరు రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఇక సినిమాలకు సంబంధించి అభిమానులు ఇంకా మీ నుంచి సినిమాలు ఆశించవచ్చా? మీరు సినిమాలో యాక్ట్ చేసే ఆలోచన ఇంకా ఉందా? నాకు వేరే దారి లేదు కదా, నేను డబ్బులు సంపాదించలేదు. ఎందుకు లేదు? ప్రజారాజ్యం పార్టీ అధికారంలో, ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు మేమన్నా మిగతా పార్టీలకు మేము మాకు దాని మీద ఆధారపడి సంపాదించాం కదా. మాకు సంపాదన కోసం కాకపోయినా ఇప్పుడు పార్టీలో ఇప్పుడు ఎలాగైతే యువరాజ్యం అధినేతగా ఉన్నారో, రేపు పొద్దున అధికారంలోకి వస్తే మంత్రిగానో లేకపోతే ఇంకో రకంగా ప్రజాసేవ కోసం, నేను మళ్ళీ మీరు సంపాదన కోసం నేను అనడంలే, ప్రజాసేవ కోసం యువ మంత్రిగాను అవతారం ఇచ్చే అవకాశం ఉంది కదా. యువ మంత్రిగా మీరు ఇంకెక్కువ సేవ లేదు. నాకు పోటీ చేయాలని లేదు, నాకు మంత్రి అవ్వాలని లేదు. నాకు ప్రజల సమస్యలని మీద పోరాటం చేయాలని తప్ప నాకు నిజంగా పదవులు చేపట్టాలని అయితే నాకు అసలు కోరిక లేదు. పోటీ చేయాలని కోరిక అసలు లేదు. 2009 ఎన్నికల్లో మీరు పోటీ చేయడం లేదు, నాకు కోరిక లేదు. సినిమా మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ఏది గొడవల వల్ల ఏదో వెళ్తా ఉంది. లాస్ట్ మేబీ ఇంకొక 3-4 days లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ ఉన్న సినిమా ఫినిష్ చేయాలి. ఓకే, అంటే ఎన్నికల తర్వాత ఇక మళ్ళీ మీ కొత్త సినిమా అంటూ ఉంటే ఎన్నికల తర్వాత అంటున్నా. ఓకే, అలాగే మీకు తెలంగాణకు సంబంధించి మీ ఆలోచన ఏంటి అసలు వ్యక్తిగతంగా చెప్పండి? ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే వ్యక్తిగతంగా ఎట్లా ప్రజారాజ్యం పార్టీ చెప్పండి నేను మాట్లాడు. ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే సామాజిక తెలంగాణకు మేము అనుకూలం అని చెప్పింది. సామాజిక తెలంగాణ అంటే మీరు ఏమైనా స్టడీ చేశారా? సామాజిక తెలంగాణ అది ఎట్లా అంటే మీరు చెప్పండి నాకు. సామాజిక తెలంగాణ అంటే ఓకే, సూటిగా అడుగుతున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఎలా చూడాలంటే, నేను తెలంగాణని ఎలా చూసానంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం సెటిల్ అయింది నా లైఫ్లో ఎక్కడన్నా ఎక్కువ కాలం ఉన్నానంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాను నేను. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను మా నాన్నగారు ట్రాన్స్ఫర్లో అయితే ఒక స్థిరంగా 1-2 సంవత్సరాల నుంచి ఉండలేదు. సో నేను స్థిరంగా నా జీవితంలో ఎక్కువ కాలం ఉంది ఈ హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీదే. చాలా అందమైన భాష ఇది, చక్కటి, నాకేం చాలా గుండెకి సూటిగా ఉంటుంది భాష. మీ సినిమాలో కూడా ఈ స్లాంగ్ లో పాటలు పెడతారు, బాగుంటది. ఎందుకంటే తెలుగు భాష రకరకాల యాసల్లో ఉంటుంది. ఇది మన మంచి మాండలికం. ఇది చాలా చక్కగా గుండె సూటిగా ఉంటుంది భాష. అది
ఫస్ట్ ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక వివక్ష చూపించితే ఏదో ఒక రకంగా కావచ్చు, అన్ని రకాల ఏ రంగం నుంచి అయినా కావచ్చు, ఖచ్చితమైన బాధ ఉంటుంది. ఇప్పుడు మనం నార్త్ సైడ్కి వెళ్తే సౌత్ నంతా మనం తెలుగు, తమిళ్ ఇన్ని మాట్లాడరు, మద్రాసి అంటారు. సో మద్రాసి అనగానే నాకు ఫస్ట్ బాధ కలుగుతుంది. వాళ్ళు మనల్ని చిన్న చూపు చూడరు, ఇవన్నీ కంటే కూడా మద్రాసి అంటే ఎందుకు మీరు నేను ఇంకొకటి ఉందని ఎందుకు గుర్తించరు అని బాధ కలుగుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన ఆ మాండలికాన్ని కానీ ఎక్కువ మనం పాపులరైజ్ చేయలేదు. ఫస్ట్ 10 మంది దాన్ని అర్థమయ్యేలాగా అందరికీ తీసుకెళ్తే అన్ని రకాలుగా ఈవెన్ ఫ్రమ్ టెక్స్ట్ దగ్గర నుంచి మామూలు వాడుక భాషలో కానీ తీసుకెళ్ళుంటే ఎక్కడో చోట మెయిన్ స్ట్రీమ్ లో ఉండేది ఆ భాష. అన్ని రకాల నేను అనేది ఒక తెలంగాణ గురించి మాట్లాడేది, ఇంక్లూడింగ్ నేను తూర్పాంధ్ర గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన కల్చర్స్ ఇవాల్వ్ అయింది, డిఫరెంట్ ట్రైబ్స్ నుంచి, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఇవాల్వ్ అయింది. సో అవన్నీ ఎక్కడో మనం ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం సరిగ్గా. ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటూ మనకేంటంటే మన దేశంలో సమస్య ఏంటంటే కల్చరల్ టాలరెన్స్ లేదు. అంటే ఇంకొకళ్ళ సంస్కృతిని కానీ ఇంకొకళ్ళ ఇంట్రెస్ట్ని కానీ మనం గౌరవించే ఇది తక్కువ, మనకి టాలరెన్స్ తక్కువ. అది ఫస్ట్ మన దేశంలో లేదు. మేబీ దాని నుంచి ఒకటి అట్లా అలా అయిపోయి ఇలా స్టార్ట్ అయినాయి. అదే ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా పార్టీలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. మీరేమంటారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే నేను ఒక సందర్భంలో మీకు నేను ఎట్లా ఆలోచిస్తాను, వ్యక్తిగతంగా మీరు భారతదేశం నుంచి విడిపోవట్లేదు కదా. భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను నా అభిప్రాయం చెప్తాను. ఇది భారతదేశం నుంచి విడిపోయినప్పుడు సమస్య ఉంది. ఆంధ్ర నుంచి విడిపోతుంది సెపరేట్ తెలంగాణ అనేది, విడిపోవాలి తెలంగాణ కానీ ఏదైనా సరే అన్ని భారతదేశం అంతర్భాగమే కదా. భారతదేశం నుంచి విడిపోతున్నప్పుడు నేను ఒక భారతీయుడిగా మాట్లాడతాను తప్ప నేను ఒక తెలుగు వ్యక్తిగో నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు స్పష్టంగా చెప్పడం లేదని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు మీరు చెప్తున్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా వద్దా అని నేను స్పష్టంగా అడిగినా కూడా మీరు దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను. భారతీయుడిగా నాకు ఏ సమస్య లేదు, నాకు ఏదైనా ఇష్టం, నాకు ఇష్టం. నా హీరోలకి ఉన్న అభిమానం పేరుతో ఉన్న యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమిటి నా ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ ద్వారా? లవ్ యువర్ కంట్రీ అండ్ కేర్ ఫర్ యువర్ సొసైటీ. వాట్ అబౌట్ పాలిటిక్స్? మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు కాబట్టి. పాలిటిక్స్ అంటే వచ్చి పదవుల కోసం దీనికోసం కాదు. మన సమాజంలో ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చింది ఏదో నాకు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి. ఆల్వేస్ ఐ వాజ్ సోషల్ కాన్షియస్నెస్ ఉంది. అది మన ఏ ప్రొఫెషన్లో ఉండొచ్చు, మన సమాజానికి మన వల్ల ఎంతో కొంత మంచి జరగాలనే ఆలోచన కావాలి. అది ఎయిదర్ డిపెండ్స్. అందరికీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, పాలిటిక్స్ని ఫోర్స్ చేయలేకపోవచ్చు. బట్ బేసిక్గా పొలిటికల్ ప్రాసెస్లో ఎంతో కొంత అవగాహన ఉండాలి ఖచ్చితంగా. అది ఎప్పుడైతే అవగాహన ఉంటుందో మనం రోజువారీ బతికే జీవితంలో దాని రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. ఖచ్చితంగా ఏదైనా ఒక సామాన్యులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏదో ఒక స్థాయిలో ఒక నిరసన గళం వినిపించాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి అధికారం ఖాయమని మీరు అనుకుంటున్నారా? నా అనుమానం లేకుండా. ఎన్ని సీట్లు వస్తాయి? నాకు తెలుసు బిట్వీన్ 184 and 215, 225. A pleasure talking to you. Thank you, sir. Thank you.